ఇప్పుడు ఏవోస్ కలెక్ట్ చేసారు సిస్టమ్ తప్పు అయిందని తెలిసింది కదా. ఎప్పుడు తెలిసింది మీకు? 1 year తర్వాత ఇప్పుడు తెలిసిందా? ఏం చేసారు మీరు? ఏం చేసారు? ఆ విలేజ్ లకు వచ్చి చెప్పిండ్రా? విలేజ్ లకు వచ్చి చెప్పిండ్రా అంటున్నా. కమిషనర్ అయింది మీరంతా హైదరాబాద్ లో ఒక ఆఫీస్ లో కూర్చున్నట్టు మీరు పబ్లిక్ సర్వెంట్స్ కాదా? పెయిడ్ బై అవర్ ట్యాక్స్ యూనో. నేను డబ్బులు కడితేనే కదా, మేము ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కడితేనే కదా. నేను కమిషనర్ చెప్పినా, నేను మంత్రికి చెప్పినా, నువ్వు వెళ్ళి మంత్రికి చెప్పు అంటే దానికోసమా మీరు ఏం చెప్పినావు మంత్రికి? హరీష్ రోజు ఏం చెప్పినావు? వాట్ ఇస్ ద పేపర్ యూ రిటర్న్? యూ టెల్ మీ. మీటింగ్ అయ్యి మేడం, నువ్వు ఏం రాసినావు? ఏవో తప్పు చేసినావు అని కేసు పెట్టని చెప్పి ఏం రాసినావు చెప్పు నాకు. అది ఎండార్స్మెంట్ ఇవ్వండి. దట్ యూ షుడ్ హావ్ డన్ ఇట్. ఏవో తప్పు చేసినాడు, నాకు డబ్బులు కరెక్ట్ రాలేదు, ఫార్మ్స్ రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు రాతపూర్వకంగా ఏ తారీఖు పెట్టినారో చెప్పండి. ఏం పంపించినారు? ఏం పంపలేదు. మీరంతా కూర్చొని టీలు కాఫీ దాకా ముచ్చట పెట్టుకుని అమాయకులైన రైతులంతా ఇట్లా రోడ్ల మీద వేసి ఏడాది తర్వాత హరీష్ ఎమ్మెల్యేకి చెప్పినట్టు ఏంది ఇది? పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు? ఈజ్ ఏ ఫార్మర్ అంతే. నువ్వు మినిస్టర్ నువ్వు ఇస్తుండొచ్చు వీళ్ళు తల్లి, నాకేం అవసరం ఆయన తోటి? ఆయన నాలాగా ఇంకో రైతు అంతే. నాకు కడుపున వస్తుంది, నాకు సమాధానం చెప్పండి. అట్లా కాదు సార్, గోల్డ్ అంతకు రాకుండా ఏం కాకపోతున్నాయి. కొందరు కాకుండా రాకపోతే పెద్ద లొల్లులు కరెక్ట్ లేవా అన్నది. మరి కరెక్ట్ వచ్చినాయి ఎట్లున్నాయి రాని అంటే చేసిన వాళ్ళు ఒక్కొక్కలే కదా. ఒకరు కరెక్ట్ అప్పుడు కమిషనర్ గారు దేని కమిషనర్ అయినా అగ్రికల్చర్ ఏం చేస్తాడు ఆయన? మీలా ఆఫీస్ లో కూర్చొని ఏసీ వేసుకొని వచ్చిన వాళ్ళకి సమాధానం మీరు కలెక్టర్ కో మీరు ఏవోస్ కలెక్ట్ చేసినప్పుడు తీసుకున్నారు కదా. నేను తీసుకొచ్చి ఒక 10 నిమిషం మేడం, రూల్ ఉంది కదా, ఎందుకు తీసుకున్నారు మరి ఏవోస్ కలెక్ట్ చేస్తే? ఇప్పుడు నా మీద కోపం రావడం వల్ల పర్పస్ సాల్వ్ కాదు. ఏం వింటున్నారు? మీకు డీడీలు ఎవరు తీసుకొచ్చిచ్చారు? మీరు ఎవరు తీసుకొచ్చి ఇచ్చినారు మీకు డీడీలు? తీసుకోండి ఈ సంవత్సరంకి తీసుకోండి అని చెప్పారు. జేడీఏ గారు మాట విన్నారు కదా. ఇప్పుడు జేడీఏ మీద కంప్లైంట్ పెట్టండి. ఇప్పుడు జేడీఏ మీద కంప్లైంట్ పెట్టండి. నౌ యూ పుట్ ఇట్ టు ద కమిషనర్. విల్ గో టు ద కమిషనర్. మీరు మాతో పాటు రండి. ఎవరు తప్పు చేసినారు? పలానా ఏవో తప్పు చేసినాడు, పలానా జేడీ తప్పు చేసినారు, రాయండి కంప్లైంట్. ఇంతమంది లైఫ్లతో ఆడుకొని జేడీ తప్పు చేసినాడని హైదరాబాద్ లో జేడీలో ఐఏఎస్లు మీకు ఉద్యోగాలు ఎందుకు? జీతాలు ఎందుకు? మేము ఏడుస్తుంటే మీకు జీతాలు ఎందుకు? కలెక్టర్లకు జీతాలు ఎందుకు? పెట్టమ్మా పేపర్ మీద, నేను కూడా వస్తాను నీతో పాటు మాట్లాడతా. నేను చదువుకున్నాను, వకీల్ని నేను. ఐ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. అంటే చూద్దామంటే ఇప్పుడు మాకేం చెప్తారు మరి? చూద్దామంటే మేము పోవడానికి లేదు. మాకు భోజనం పెట్టండి, 1 అయింది. ఆల్ ద వే వి హావ్ డన్. మేమేం లేదు అక్కడ. మేము 250 మంది రైతులు వచ్చినారు. పైకి వస్తే సరే డిస్టర్బెన్స్ అని కింద వెయిట్ చేయండి మాట్లాడొస్తామని మేము ఒక 10-20 మంది వచ్చాము. మీరు ఇట్లా నేను కమిషనర్ చెప్పినా, హరీష్ రావుకి చెప్పినా అంటే మేమెందుకు పోతాం? హరీష్ రావు మాకు అన్నం పెట్టారు, మీరు అన్నం పెట్టరు మాకు. మేడం దిస్ ఇస్ టూ లేట్. ఈ రోజు నేను అఫీషియల్ వేగా హ్యాండిల్ చేస్తా. ఇప్పుడు మీరు 10 మంది వచ్చి గలాట చేస్తున్నారు కాబట్టి నేను పోలీసులను పిలుస్తా. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. నేను ఏమంటున్నాను, ఏ వాళ్ళు తప్పు చేస్తున్నారు? వాట్ ఈస్ దట్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్? చెప్పండి. ఏ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీరు రాసిరా? ల్యాబ్స్ అయిపోయిందని రాసిండ్రా? 1 year తర్వాత మాకు ఇన్సూరెన్స్ రాకపోతే ఇప్పుడు అంటే ఎట్లా? మాకు అడిగినాడు చెప్తారు సార్. అరే ఏడాది తర్వాత అదే రోజు మా డీడీ రిటర్న్ చేయాల్సింది. 3 ఏళ్ళు అయితే ఇస్తే మాత్రం తీసుకుంటారు, ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఏం డీడీలు ఆల్రెడీ 3 months మళ్ళీ ఎక్స్ట్రా కావాలి. అకౌంట్ కావాలి. 2 సంవత్సరాలు 3 వచ్చిన మొన్న మీరు ఏమన్నారు మేడం? వచ్చిన వాళ్ళ కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాం, కరెక్ట్ పేపర్ లో కరెక్ట్ లేని వాళ్ళకు ఇయ్యలేదు అని చెప్పారు. ఏం కరెక్ట్? వాళ్ళు ఏం కరెక్ట్? ఏం తప్పు? వచ్చిన వాళ్ళు ఏం కరెక్ట్ ఉన్నాయి, రాని వాళ్ళు ఏం తప్పు పోయింది? అన్ని ఒకటే నింపిండు, ఏవోనే నింపిండు. అది ఇప్పుడు అబ్బాయి ఒక మాట్లాడిపోయింది మేడం. కొంతమంది ఒక మాట మేడం, ఒక మాట. సేమ్ విలేజ్ సేమ్ ఏవో ఫిల్అప్ చేసినారు. ఒక విలేజ్ లో 10 మందికి వచ్చినాయి, 100 మందికి రాలేదు. మా ఎక్కడ తప్పున్నాయి వచ్చిన వాళ్ళకి ఏం కరెక్ట్? ఫామ్ తీసుకున్నాడు, వెళ్ళి చూడండి.
అంటే వాళ్ళు చూసి విలేజ్ చెప్పారు సార్ మొత్తం చెప్పారు మేడం చెప్తే సార్ చూస్తాడు ఏం తప్పు మేమే థర్స్డే రండి అని చెప్పాను, చూపిస్తాను. మీరు రమ్మన్నారు, టైం ఇచ్చినారంటేనే నన్ను పిలిచారు అని వచ్చాను. ఓకే, మంచిదే. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, వాళ్ళు ఏమంటున్నారు 10 మంది రైట్ ఉన్నాయి, 100 మంది తప్పుపోయినాయి. ఇప్పుడు ఈయన ఏవో ఒక విలేజ్ కి ఈయన రాసిందని అనుకోండి ఉదాహరణకి, ఆ 10 మెంబర్స్ The day you have taken out Mr. Raji Reddy's applications and all. Can you bring that file? Last Thursday they have come now. Same people have come now. That file you have taken out now. Are you bring that? విలేజ్ సింగిల్ ఏవో అది రిటర్న్ టోటల్ నలుగురు 200 చిల్లర మంది కడితే నలుగురికి వచ్చింది. సైలెంట్ లో పెట్టి తతిమ 200 మీద బండార్పల్లి 223 మెంబర్స్ మేము కడితే 4 మెంబర్స్ కి వచ్చింది. మిగతా నింపింది మొత్తం ఒకటే ఏవో, మిగతా వాళ్ళు క్యాన్సిల్ అయితే ఒక నలుగురికి ఎందుకు వస్తాయని డీడీ మొత్తం ఒకటే బ్యాంక్ తీసినాము, 70,000 వేసి ఒకటే డీడీ తీసాము. మీరు ఒక మాట చెప్పండి. అలా 10 మందికి వచ్చినాయి. నింపారండి. సేమ్ డే అందరం ఒకటే సేమ్ లేదు మేడం, ఒకటే ఆదర్శ కట్టిండు, ఇక్కడ ఆదర్శ 70,000 కట్టిండు. ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసుకున్నాడు. దానికి రావడానికి కొంచెం స్పేస్ రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 times వస్తాయి. ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ ఇట్లా అది ప్రాబ్లం వచ్చింది అని ఒక సంవత్సరం IOC తీసేశారు. అప్పటికి 2014 లో ఆధార్ రైతు కూడా తీసేశారు. నేనేమంటా మేడం, మా ఆవేదన ఏంటంటే మీరంతా బాగానే ఉంటారు, ఏవోలు బాగుంటారు, ఆఫీసర్స్ బాగుంటారు, కలెక్టర్లు బాగుంటారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎందుకు ఇంత నష్టపోవాలి రైతు? ఇంతమంది ఫార్మర్ సూసైడ్స్ అవుతుంటే కూడా మనం చదువుకున్న వాళ్ళుగా మనం ఒక ప్రభుత్వ పథకాన్ని చేసుకోవడానికి. ఏఓస్ కి అన్ని విషయాలు తెలుసు. నేను సంగారెడ్డి వచ్చాను, మీటింగ్ అయింది అందరు ఏఓస్ తో. సంగారెడ్డికి తొగుటకి 200 కిలోమీటర్లు మేడం. సంగారెడ్డికి తొగుటకి 200 కిలోమీటర్లు మేడం. ఎంత అన్యాయం. అందరు ఏఓస్ వచ్చారు. ఆల్ ఏఓస్ ఆఫ్ ద అస్మైల్ మేదక్ డిస్ట్రిక్ట్ ఫర్ ప్రెసెంట్ హరీష్ రావు గారు పిలిపించారు. మీటింగ్ అయింది, అందరికి చెప్పడం కూడా జరిగింది. I could not go and tell each and every. The farmers were sent me directly, I sent it back. చిన్నకోడు మండలం చిన్నకోడూరు మండలకు హరీష్ రావు 7 కోట్లు ఎట్లా తీసుకుపోయిండు? 7,000 చిన్నకోడూరు మండలం 7,000 రైతులకు వచ్చింది. 7,000 రైతులకు వచ్చింది. హరీష్ రావు చిన్నకోడూరు మండలికి 7,000 వచ్చినాయి మేడం. కడప జిల్లాల జగన్మోహన్ రెడ్డి వచ్చి 18 కోట్లు ఎట్లా తీసుకుపోయిండు? చిన్నకోడూరు మండల రైతులను కానీ దుబాక్ అంటే వాళ్ళు బెదిరించిన వాళ్ళకే మీరు పంపించారు. వాళ్ళకి ఏం లేదు. జగన్ వచ్చి 18 కోట్లు ఎట్లా తీసుకుపోయింది కడప జిల్లా? ఫార్మర్స్ కి ఇట్లాగే 14 లో ఇక్కడ ఎట్లా అయింది, రబీ 12-13 లో కూడా అలాగే అయింది. ఫార్మర్స్ సంతకం లేదు, సంతకం లేదు, ఏదో కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు, అవన్నీ మీరు ఏదైనా చేయరు మేడం. ఈ చెప్పుడు నచ్చ చెప్పుడు కాదు, మాకు నష్టపరిహారం ఇవ్వాలి, గంతే సంగతి. మీరు ఏదన్నా మీరు లేదు కాదు, ఏం కాదు, ఇవన్నీ చెప్పుడు ఇచ్చిపెట్టు. మేము ఆనాడు కూడా చెప్పినాం, ఏ విలేజ్ బండర్పల్లి కట్నం పైసలు ఇన్సూరెన్స్ ఆఫీస్ పెట్టింది ఎందుకు? కూర్చోండి. దాంట్లో కొన్ని ఉంటాయి కొన్ని. సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు బైఫర్కేట్ అని 172 కూర్చోండి under these circumstances we would like to extend the farmers payment. ఫ్యాన్ చేసి కింద మంది ఊరుతూరు దమ్ములు ఇట్లాంటివి 2 lots. ఇది ఫస్ట్ లాట్ చూడండి, సెకండ్ లాట్ మళ్ళీ పంపించాం. ఆ డబ్బా ఇట్లా వచ్చేసింది. మాకు ఇవ్వండి, మేము క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం, మీరు కూడా ఫైల్ చేయాలి మా You please give me a letter, I will definitely No, provide. మీరు క్రిమినల్ కేసు పెట్టాలి మా దగ్గర. You give me a letter, I will definitely give a జీతం ఎందుకు ఇస్తారు? మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఆయనకి, ఈ మేనేజింగ్ డైరెక్టర్ అంటే జీతం ఎందుకు ఇస్తారు? రైతుల కోసం ఇస్తారు.
అవును కదా, ఆయన కారు, బంగ్లా, ఫోన్, ఆఫీస్ అన్ని మా పైసలే కదా, సొమ్ము మాదే కదా. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరు ఇచ్చిన లెటర్ కి రిప్లై ఇవ్వలేదు, ఈ రోజు దాకా డీడీలు వాపస్ తీసుకోలేదు, రైతులు వచ్చి నన్ను ప్రెషర్ చేస్తున్నారు, దే ఆర్ ఆస్కింగ్ మీ టు రిజిస్టర్ క్రిమినల్ కేస్ అగైన్స్ ద మేనేజింగ్ డైరెక్టర్ అగ్రికల్చర్. మీరు ఒక పేపర్ మీద పెట్టండి, యూఆర్ నాట్ కన్సర్న్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ కదా, యూఆర్ నాట్ సబార్డినేట్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ కదా. ఈయన తప్పు చేసింది కదా, తప్పు చేసిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి అంతే. మాకు ఇప్పుడు అది కావాలంటే మీరు తప్పు చేసిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి. ఓకే, మేము కేసు ఎట్లా రిజిస్టర్ కాదో ఏం చేయాలో మేము చేసుకుంటాం. లీగల్లీ వీల్ ఫైట్ ద బ్యాట్, వీ డోంట్ లీవ్ ఎనీబడి లైక్ దట్. మీరు కంప్లైంట్ రాయండి జేడీ పేరు మీద, ఇంకెవరెవరికి మీరు లెటర్ పెట్టారు ఆ లెటర్ కాపీలు మాకు ఎన్ఆర్సీ చేస్తే మాకు కాపీ ఇవ్వండి. విల్ గో టు ద కమిషన్. Sir, please give a letter. I will write to them and I'll endorse to you. I'll endorse. మాకు రాతపూర్వకంగా కంప్లైంట్ కావాలి మేడం, తప్పు జరిగింది కదా. మీరు ఒక లెటర్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి రాసిండ్రు, ఏఓల ద్వారా డీడీలు వాపస్ పంపించింది, అప్లికేషన్ ఫార్మ్స్ కరెక్ట్ లేవని. ఏం తల కింద పెట్టుకుని పడుకుంటున్నాడు ఆవిడ 2.5-3 సంవత్సరాల నుంచి 2014 నుంచి. ఫర్ దట్ హీ హాస్ బీన్ గివెన్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్. రాయండి, కంప్లైంట్ రాయండి. అంటే మీకేంది బాధ? సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేసిండు, రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టండి. మీకేంది బాధ? కలెక్టర్ అయితే వాడు ఎవడైతే తప్పు చేసిన రిప్రజెంటేషన్ అయింది మేడం. ఇంత అరుస్తుంటుంటే కడుపు ఏం గోల చేయమంటారా మీ దగ్గర? రిప్రజెంటేషన్ అయింది, మా అప్లికేషన్ చూపెట్టండి. ఆయన రాజిరెడ్డి అప్లికేషన్ ఎందుకు యాక్సెప్ట్ కాలేదు, బండారుపల్లిలో మిగతా ఎందుకు యాక్సెప్ట్ అయినాయి చూపెట్టండి. మొత్తం బండారుపల్లికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? 200. మీరు అనకండి, వాళ్ళు చెప్తారు. Vandarpalli వాళ్ళ సెకండ్ ఉంటున్నాడా certificate also blank. The certificate is essential. They want to take an insurance. This certificate, crop and areas one certificate confirmation is given by నేను the. ఒక మాట్లాడుతాను, దయచేసి ఏమనుకోవద్దు. మీరు ఇంగ్లీష్ లో రాసేది సర్టిఫికేట్ అని పెడితే ఏం తెలుస్తుంది? తెలుగులో ఉందండి, ఏది తెలుగులో ఈ అప్లికేషన్ మీద తెలుగులో లేదు కదా మేడం? ఇది లేదు, వాళ్ళు అక్కడ జిరాక్స్ వాళ్ళు నింపాల్సిన ఫామ్ ఇదే కదా మేడం? వాళ్ళు అక్కడ జిరాక్స్ తీసుకుంటారండి. I will show you all the Telugu material what we gave. ఒక అప్లికేషన్ ఇవ్వండి. ఇది అప్లికేషన్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఇవ్వాలి. ఇది ఏ సంవత్సరంలో వచ్చింది అప్లికేషన్ మీ దగ్గరకు? 40. ఇది ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? కరెంట్. ఏం చేసిరు మరి? ఇది పనికి రాకపోతే నా డీడీ నాకు ఎందుకు వాపస్ చేయలేదు? ఎవరికి ఇన్ఫార్మ్ చేసి? కంబైన్ డీడీ హౌ డు ఐ గివ్? ఏం కంబైన్ డీడీ? ఏ అడ్రస్ లేదా? ఏడ కమాండ్ ఉన్నదమ్మా మేడం, 223 మందికి మేము డీడీలు పంపినాం. నీ అడ్రస్ లేదా? రైతు ఉత్తరం రాసిరా, నీ దాంట్లో పలానా సర్టిఫికేట్ తక్కువ ఉంది. కంబైన్ డీడీస్ ఉన్నాయండి. ఎట్లా ఎంకరేజ్ చేసుకుంటారు నా డీడీ? When my application is not fair, madam, when my application, no, when my application is not correct, when my application is not correct, how can you take my amount, madam? That is what we have written అండి. ఎవరికి రాశారు మేడం? నాకు రాయాలి. డబ్బు నాది, డబ్బు నాది. వాడేవాడు మేడం? ఆ? ఫార్మర్ ద్వారా వచ్చిన 35,000 అప్లికేషన్ మీరు పంపించే సంవత్సరం. ఇది ఫార్మర్ది కాదా? ఫార్మర్ అడ్రస్ లేదా? ఫార్మర్ దీని మీద అప్లికేషన్ మీద త్రూ అడ్రస్ పంపించి ఏ అడ్రస్ వచ్చింది? అంటే 100 farmers కి ఒక ఒక్క డీడీ నిమిషం. ఉందండి. 100 farmers కి ఒక డీడీ ఉంది. ఎట్లా ఇస్తారు? ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలి ఇప్పుడు? ఈ అప్లికేషన్ ఫామ్ సరిగా లేదు, ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలి మీరు? We already informed them. నాట్ ఇన్ఫర్మేషన్ అంటున్నా, క్రైమ్ జరిగింది అని చెప్తున్నా. క్రైమ్ జరిగినప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి. చదువుకోలేదా మీరు? క్రైమ్ తప్పు జరిగితే ఇప్పుడు మీ మెడలోంచి వాడు గొలుసు లాక్కొని పోతాడు. కంప్లైంట్ ఇయ్యారా పోలీస్ స్టేషన్ లో? ఇంకో పై ఆఫీసర్ వచ్చి చెప్పాలా మీకు? నా అప్లికేషన్ ఫామ్ సరిగా లేదు, నా క్యాష్ ఎన్కాష్ చేసి బండారుపల్లి. తీయండి మొత్తం అప్లికేషన్స్ తీయండి మేడం. ఎన్ని అప్లికేషన్స్ ఇట్లా కరెక్ట్ లేవు తీయండి. ఎందుకు తీసుకుంటారు మా డీడీ? ఏం చేసి 2014 నుంచి? దిస్ ఇస్ నాట్ యువర్ మియర్ నెగ్లిజెన్స్ అండ్ ద పార్ట్ ఆఫ్ యువర్ ఆఫీస్ డ్యూటీ. ఎందుకు పెట్టుకున్నావు నా డీడీ? ఎందుకు పెట్టుకున్నావు? Please see who has submitted. The AO has submitted. ఏది ఎవరు సబ్మిట్ చేసినాడు? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది మేడం? ఎవరు సబ్మిట్ చేసినాడు? ఏముంది చెప్పండి. దీన్ని ఎవరు సబ్మిట్ చేసినాడు ఏముంది చెప్పండి. ఇప్పుడు ఏం ముద్ర అయితే వీడికి ఇంగ్లీష్ లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చి నువ్వు సంతకం తీసుకురా అంటే ఏం తెలుస్తుంది? సర్టిఫికేట్ ఇది కాదు, వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకున్నాడు. వచ్చిన వాళ్ళు ఏం కరెక్ట్ ఉన్నది వచ్చిన వాళ్ళకి తీసుకురా. తీసుకురా. నువ్వు ఇది వంకలు ఇస్తున్నావు తప్ప కానీ మీరు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను. ఇది ఏం తప్పలేవు. ఏం 230 మంది రైతులకు సంబంధించి ఒక కంబైన్ డీడీ వచ్చింది బాబు. ఒక నిమిషం. 230 మంది రైతులకు సంబంధించి ఒక కంబైన్ డీడీ వచ్చింది. 4 అప్లికేషన్ ఫామ్లే కరెక్ట్ ఉన్నాయి. నువ్వు 230 మంది రైతుల డబ్బులు ఎట్లా తీసుకుంటావమ్మా? ఎట్లా తీసుకుంటారు మీరు? ఎవరి డబ్బులు తీసుకున్నారు మీరు? అది వాళ్ళ డీడీ సపరేట్ కట్టిరా? ఆ నలుగురికే సపరేట్ గా తీసుకుని 230 మంది రిటర్న్ చేయాల్సింది అదే రోజు. మీరు 2017 దాకా మీరు చేయకుండా పోతే ఎట్లా? They have not submitted the forms till November. Of August they should submit. They have not submitted. మేడం డిసెంబర్ లో రిటర్న్ చేయనుంట్రీ.
2014 డిసెంబర్ లో రిటర్న్ చేయనుండ్రి మేడం. ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క అడ్రస్ ఉన్న అప్లికేషన్ ఫామ్ ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేసి తీసుకోమనాల్సింది డీడీ అదే రోజు. ఇది ఉంది అడిగారు ఇదే కదా బండారుపల్లినా? నీకు ఒక నెల జీతం ఎంత అవుతున్నావో నీకు గొడవ చేస్తావు. రైతులంటే గింత రావని బతుక ఏమన్నా సచ్చినాక మళ్ళీ ఓ అంటారు. మళ్ళీ సొత్తులు కూడా రోజు చచ్చిపోతారు, రోజులు పెట్టుకుంటారు. రైతులకు ఇవాళ డబ్బులు రాలేదు అడిగేంత వరకు కూడా అసలు డబ్బులు రాలేదు అడిగేంత వరకు కూడా తప్పులు లేని తెలియదు. ఇవాళ డబ్బులు రాలేదు అంటే మీ తప్పులు ఉన్నాయి, మీ ఇది కరెక్ట్ లేదు, సంతకం కరెక్ట్ లేదు, డీడీ కరెక్ట్ లేదు, ఇంకేదో కరెక్ట్ లేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అనుకున్నారు. లేదు అది బండారుపల్లి శివారు. రెవెన్యూ శివారు రిజిస్ట్రేషన్ లో 4 ఫాములు సంతకాలు పెట్టినాయి చూపెట్టండి. ఫైల్ వద్దండి, ఆ ఫైల్ మాకు గట్టలో చూపెట్టండి, ఈ గట్టలో చూపెట్టండి. బండారుపల్లి విలేజ్ లో అడిగారు కదా ఎవరికి పే చేశారు వాళ్ళది కూడా చూపించండి. భూమయ్య ఎవరు భూమయ్య ఉన్నారా? అరే తను రారు కదా, వాళ్ళు రారు కదా. రాజిరెడ్డి గారు వచ్చిన ఎందుకు ఒక నిమిషం డీడీలు తీసుకున్నాం, డీడీలు క్యాష్ చేసుకున్నాం 2014 లో. క్యాష్ చేసుకుని మేము హరీష్ రావుకి చెప్పినాం, మేము మీ కలెక్టర్కి చెప్పినాం అని చెప్పి ఇప్పుడేమంటున్నారు, మీ అప్లికేషన్ ఫామ్లలో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మేము మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి చేస్తా ఉంటే రైతులకు 400-500 మంది వచ్చినారు సార్. ఒకసారి తమరు ఏమైనా రాగలుగుతారా సార్? సార్ సరే సార్, సరే సార్. కమిషనర్ గారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు మాకు చెప్పండి. ఎవరు కమిషనర్ గారా? ఎవరో ఒకరితో నేను మాట్లాడినాను, మీరు ఇప్పుడు ఏం చేస్తారు మాకు సొల్యూషన్? తను వచ్చారండి లాస్ట్ మేము చూపించాం. మీరు 2014 నుంచి మా డీడీ ఎట్లా ఎంకరేజ్ చేసి పెట్టుకున్నారు అంటున్నాం మేము. 4 కోసం 230 మంది చంపుతారా మీరు? మొత్తం అదే రోజు రిటర్న్ చేయాల్సింది. ఇప్పుడు పోయి 4 కొట్టాలా? రైతులంతా ఊళ్ళో కావాలా? టీఆర్ఎస్ పార్టీకి అనుకూలిస్తుంది ఏజెంట్లకు హరీష్ రావు ఆపించేసి మిగతా రైతులందరూ బొంద పెట్టాలా? ఇక్కడ మీకు కూడా రాజకీయాలు అవసరమా? అవసరం లేకపోతే ఎందుకు రిటర్న్ పంపలేదు అప్లికేషన్ ఫామ్? 2014 నవంబర్ లో మీకు డీడీ వస్తే 2017 నవంబర్ లో మేము ఆఫీస్కి వచ్చి గొంతు చించుకుందాక మీరు ఎందుకు రిటర్న్ పంపారు మా డబ్బులు? ఏం చేసారు? అది కాదు కరెక్ట్ అంటున్నా, అది కాదు అంటున్నాం కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నా. మీరు మాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీరు. ఇదేం పద్ధతి? నా డబ్బులు తీసుకుంటారు, నా అప్లికేషన్ కరెక్ట్ లేదని కట్టగట్టి చెత్తబుట్లో వారేస్తారు. ఏమని రాశారు? వాడు వచ్చి తీసుకోపోలేదు. ఏం చేసారు? వాట్ నెక్స్ట్ యూ హావ్ టు డూ? నా డబ్బుల్ని మేడం అంతా పెట్టుకుంటానని వీళ్ళు నమ్మి ఆయన భరోసా మీద ఆయన ఆయన ఏవో పెట్టాలి. విజయపురి 3 months కి డీడీలు తీసుకున్నారు. 3 months తర్వాత ఎక్కడ నువ్వు అడుగుతున్నాను నేను మేడం. ఇన్ని రోజుల నుంచి మాకు కనీసం ఉత్తరం రాసిరా మీరు? మాకు ఉత్తరం రైట్ మొత్తం అడ్రస్ ఉంది అక్కడ, డోర్ నెంబర్ తో సహా. ఆడేవాడు వాడు జిమ్మదారు లేనోడు మేడం, వాడు జిమ్మదారు లేనోడు. ఎవరికి ఆ ప్రశ్న నిన్ను నువ్వు ఎందుకు వేసుకో ఆఫీసర్? ఆ ప్రశ్న నిన్ను నువ్వు ఎందుకు వేసుకో అని అడుగుతున్నా. రైతుల సొమ్ము అప్లికేషన్ కరెక్ట్ లేకుండా 3 ఏళ్ల నుంచి నా అకౌంట్ లో పెట్టుకుంటున్నా తప్పని ఎందుకు అనుకోలేదు నువ్వు? తెలియదా నీకు? నాకంటే ఎక్కువ చదువుకున్నావు కదా నువ్వు, డీడీ ఎన్కరేజ్ చేసుకున్నావు కదా నువ్వు. ఎన్ని చేసుకున్నావు? ఏది మరి మిగతా లిస్ట్ ఏది?
తీయండి. ఇప్పుడు ఇది ఎన్కాష్ అయిందా కాదా? ఇది ఎన్కాష్ అయింది, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్కేస్ లేని కూడా చూడండి. అది ఎన్కాష్ అయిన దానికి ఎవరు బాధ్యత? నీ తప్ప అవునా కాదా చెప్పండి. ఎన్కాష్ అయింది. ఏమంటారు? ఒక్కరికి కొంతమందికి శాంక్షన్ కావాలి కదా. డీడీ ముక్కలు చేయలేము కదా. ముక్క చేయాలనే విషయం ఈ రోజు కాదు నీకు తెలవాల్సింది, 2014 లో తెలవాలి. ఒక్క పేరు కూడా రాలేదు. ఈ లిస్ట్ లో ఒక పేరు రాలేదు. ఈ డేట్ ఎన్కాష్ చేసుకున్నాం. మా దాంట్లో కూడా రాలేదు. 223 ఒక్కటి ఈ లిస్ట్ లో ఒకటి రాలేదు. డీటెయిల్స్ సపరేట్ ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు ఇది. మీరు ఆఫీస్ లో వేసి ఒకసారి ఏర్పడతాను చెప్తాను సమాధానం అంటే కుదరదు. ఆ లిస్ట్ లో ఒక్కడికి కూడా రాలేదు ఫామ్. బట్ డీడీ ఎట్లా ఎన్కాష్ చేసుకుంటారు మీరు? చెక్ చేసుకోలేదు. డీడీ ఎన్కాష్ అయిందా? ఇందులో కూడా రాలేదు. నలుగురు 400 ఉంటే 30,000 రూపాయలు ఫీజు ఎట్లా ఎన్కాష్ అయింది? ఫస్ట్ వాళ్ళు ఒక్కటి విషయంలో మీరు ఎన్కాష్ చేసుకున్నారు. ఆ లిస్ట్ లో ఒక రైతు కూడా కరెక్ట్ లేదు. ఎందుకు ఎన్కాష్ చేసుకున్నారు? తప్పుడేనండి సార్. డీడీ ముక్కలు చేయాలని అడిగారు కదా ఇందాక. ఎన్కాష్ చేసుకున్నారు కదా. 6 నెలల తర్వాత నీకు అప్లికేషన్ వచ్చింది కదా. 6 నెలల తర్వాత నీకు అప్లికేషన్ వచ్చింది కదా. 6 నెలల తర్వాత నీకు అప్లికేషన్ వచ్చింది కదా. నా అప్లికేషన్ కరెక్ట్ లేదు కదా. నా ఊరి డీడీ నాకు తీసుకొచ్చి ఇవ్వాలా వద్దా? ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత కాదా? ఎవరికి రాసినావు? వాడెవడాడు? వాడెవడు డబ్బులు పే చేసినాడు? నీకు కడుపు నొప్పి నాది, కడుపు నొప్పి నాది అంటున్నా. నేను డబ్బులు పే చేసిన కంపెనీకి, డబ్బులు మీరు తీసుకున్నారు. మధ్యలో ఏజెంట్ తోటి ఏం సంబంధం? దట్ వాజ్ అన్ ఏజెన్సీ. ఏజెంట్ తప్పు చేస్తే రైతు సఫర్ కావాలా? దట్ వాజ్ ఎ నోడల్ ఏజెన్సీ. దట్ వాజ్ ఎ నోడల్ ఏజెన్సీ. దట్ వాజ్ కమిటెడ్ ఎ మిస్టేక్. ఫర్ దట్ ద ఫార్మర్ షుడ్ సఫర్. that decision has to be taken by government. ఏ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్? State government. మరి మీరు స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మొదటి ముఖ్యమంత్రి దగ్గర పోదాం, లేదు అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర నడవండి. మీతో పాటు మేము వస్తాం. తప్పు జరిగింది, మీరు కంప్లైంట్ తీసుకోండి. ఫార్మర్స్ గొడవ చేస్తున్నారని రండి ఇప్పుడు మాతో పాటు I'll come. You please ask him. Please. రండి. I will come. మేడం ఆయన లేకపోతే వాడు కింద ఎవడో ఉంటాడు కదా బ్యూరోక్రాట్ కంప్లైంట్. మరి ఎవరి దగ్గరికి పోతారు? అప్పుడు బ్యూరోక్రాట్ గారే కలెక్టర్ గారికి చెప్పారు. ఇప్పుడు మా ముందు కంప్లైంట్ ఇవ్వండి మేడం, మేము కేసు ఎట్లా రిజిస్టర్ కదా మేము చూస్తాం మేడం. లేదా ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఇక్కడే ఉంది, రండి. రైతులు వచ్చి నా మీద గొడవ చేస్తా ఉన్నారు, నన్ను దుర్భాషలు ఆడిరు, మా ప్రాపర్టీ డామేజ్ చేసినారు, మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పంపేయండి. పోతే పోయినాయి, మా డబ్బులు పోయినాయి, జైలు కూడా పంపండి రైతుల్ని. లేకపోతే రండి కంప్లైంట్ ఇవ్వండి. రండి మేడం కంప్లైంట్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్. ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్. Please give a complaint to the police stating that this gentleman has not reacted. Now the farmers are shouting on me. Just put it on paper. What is your problem, madam? I'm asking you to give a representation. I'll do that. Okay. What representation you need? Let the farmers give a representation. I will do it because I have done my duty. What I'm supposed to. What is your duty, I'm madam? informed because it's, If my application is not correct, you can collect money from me. It was a channel through. We have informed everything. It was rejected. To whom How you have do we informed, madam? Not the farmers. Please, we will You are take not the concerned with the parties. You are not concerned with the farmers. You are not concerned with the That is, farmers' money. they should have sent to me directly. I have sent 35,000 applications. Have directly rejected. No, These you people have come people are to here only to reject it. You people are not doing the service to the public, but you want the fund of the public. You want to enjoy all the facilities that were given by the government, but you people don't want to serve the people. You are responsible for only an IAS officer, not for the people. It's not for IAS officer. Then what? It is the government of India and the 500 మంది రైతులు ఏడ్చుకుంటూ వచ్చారు నీ దగ్గరికి 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇన్సూరెన్స్ పోయిందని. ఇది దిస్ ఇస్ ద వే యు ఆర్ గివింగ్ ద ఆన్సర్. Last week also they have come. I have told. ఎన్నిసార్లు రావాలి? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? తొగుటానికి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో తెలుసా? మీరు ఎందుకు రారు అంటున్నా, మీరు ఎందుకు రారు అంటున్నా. అది మీ డ్యూటీ కాదా అంటున్నా. ఎందుకు బండార్పల్లి అని ఒక విలేజ్ కి రావడంలో మీకున్న ఇబ్బంది ఏందని అడుగుతున్నా. నేను చెప్పాను. డిసెంబర్ 2014 నుంచి ఎందుకు రాలేదు మీరు? అడగండి రాజిరెడ్డి గారు. డిసెంబర్ 2014 నుంచి ఇయర్ దాకా ఎందుకు రాలేదు మీరు? ఎందుకు రాలేదు అంటున్నా. I didn't because I have informed. ఏం ఇన్ఫర్మేషన్ అంటే కాగితాలు నీ దగ్గర పెట్టుకున్నావు కదా మేడం, కాగితాలు మీ దగ్గరే ఉన్నాయి కదా. ఇక్కడ రాసున్నామండి. ఆయన ఎవరు? చెప్తే ఏమి ఇచ్చిండు ఆయన రిప్లై? ఆయన ఏమి ఇచ్చిండు రిప్లై చూపెట్టండి. అడగండి ప్లీజ్. ఆయన ఎందుకు అడుగుతాం? ఆయన ఎందుకు అడుగుతాం? మిమ్మల్ని అడుగుతాం. డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, అప్లికేషన్ ఫార్మ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. డీడీ ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఎన్కాష్ అయింది. అవును తప్పు జరిగింది కదా. తప్పు క్యాష్ ఎన్కాష్ అయిన 6 నెలలకు అప్లికేషన్ ఫామ్ వచ్చింది, సరిగా లేదు. డిసెంబర్ లో మీరు డిసెంబర్ లో గ్రామానికి వచ్చి మా డీడీ మాకు ఎందుకు ఇవ్వలేదు? రైట్, మేము తెలుగు తక్కువ, మీ అంత బాగా చదువుకోలేదు, మాకు సంతకాలు పెట్టడం తెలియదు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరు వచ్చి మా డబ్బులు మాకు విలేజ్ లో ఇచ్చేసిపోతే అయిపోతున్నాయి. ఎవరు మేడం? 3 ఏళ్ల నుంచి నా డబ్బులు ఉంచుకునే అధికారం నీకేముంది? నా అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఆదర్శ్ రైతు ఏఓ ద్వారానే ఇచ్చారు. నేను ఏమడుగుతున్నాను? మై క్వశ్చన్ ఈస్ స్ట్రైట్. మై క్వశ్చన్ ఈస్ స్ట్రైట్. ప్లీజ్ సార్,
please sir, I'm telling you, because you please go and ask them also in the similar fashion that why they have not done మిమ్మల్ని anything on అడుగుతాను this. బికాస్ మై మనీ ఇస్ విత్ యూ, మై అప్లికేషన్ ఇస్ విత్ యూ, యూ ఆర్ ద ప్రైమరీలీ యూ ఆర్ రెస్పాన్సిబుల్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ సంబడి ఎల్స్ మేడం. వై షుడ్ ఐ గో దేర్? He'll say I have not received any letter. That's why we are asking. If you They please have accompany us, received. They have. if you please accompany us, then we will question the same to him. I'll come. Then please come. You all go to the office, we will ask him. Which office you want? No, you say you are saying some office, no? No, this Let is us go to Joint that Directorate office. of Agriculture. No, that office Major only we will go. district. That office only we will No, go, it has madam. been divided, no? It is Siddipet separate and all the districts. No, this is the lame excuse you want to No, take. no, that is not an excuse. Whichever three you want to go, we'll go for three. No, I don't know. How should I know it? You are the officer. You have written a letter. You should know where it is. It was Medak. Where I it sent is. to Medak. No, you should know where that This is letter it pertaining is. to Siddipet. This pertains to Siddipet. Okay, let us make a move to Siddipet. హరీష్ గారికి చెప్పారు కదా, పదండి హరీష్ గారి ఇంటికి పోదాం. పదండి. పదండి. He'll sit there. He'll come. కార్ పట్టాలి ఒకటి పండి మేము పెట్టుకుంటాం పెడదాం, కార్ పెట్టి మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్ళి మళ్ళీ అవసరం తీసుకొచ్చి లేదండి. రండి. పదండి హరీష్ రావు గారి దగ్గర. అందరికి ఆయన ఎక్కడుంటే అక్కడికి పోదాం మేడం. హైదరాబాద్ లో ఉంటాడు, లేదంటే సిద్దిపేట లో ఉంటాడు. అంతే దూరం మేడం ఆయన. కార్ వస్తే ఎంతసేపు? 5 నిమిషాల్లో వస్తుంది. ఓలా బుక్ చేస్తే 5 minutes లో వస్తుంది. సంతోష ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేయండి, సాక్షి ఎన్టీ వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పేసి. హలో 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 సార్ ఉన్నారండి? సంగారెడ్డి ఉన్నారా? ఇక్కడ రైతులు వచ్చారండి సిద్దిపేట తోట నుంచి. సార్తో కలుద్దామని చెప్తున్నారు, అందుకోసం ఎప్పుడు వస్తారు? సంగారెడ్డి పోదాం పదండి మేడం. 1 or 2 hours అవుతుందా రిటర్న్ రావడానికి? కొంచెం చెప్పండి, ఇది పార్సల్ గురించి వచ్చారు, కలవాలని చెప్తున్నారు. రిపీట్ చేయండి ఒకసారి. ఇది ల్యాండ్లైన్ నుంచి వచ్చింది, అందుకోసం నేను చెప్తాను. యా అదే 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 యా 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 సేమ్ నంబర్. 1 or 2 hours లో రావచ్చు అంట అక్కడి నుంచి, సంగారెడ్డి నుంచి. చెప్పండి. వెళ్దాం మేడం, మనం వెళ్ళి అప్లికేషన్ ఇటు రాసి అక్కడ ఉంటే వచ్చేస్తారు. వాళ్ళు బిజీ ఉంటారు కదా, మళ్ళీ 1 minute లో వెళ్ళిపోతారు. పెద్ద లీడర్లు కదా మేడం, మేము కనవడం కదా వాళ్ళకి. పోలీసు వాళ్ళు, ఎస్కార్ట్లు, మీలాంటి ఆఫీసర్లు కనబడతారు. రైతులు ఎడ కనబడతారు. పోదాం పదండి, సెక్రటరియట్ లో పోయి వాళ్ళ ఆఫీస్ లోనే కూర్చుంటే వాళ్ళు అవసరం లేదు. అక్కడ సెక్రటరీ లో ఉంటారా ఇప్పుడు? మీరే చెప్తున్నారు కదా 1 or 2 hours లో మాట్లాడితే 1 or 2 hours లో వస్తారు సంగారెడ్డి నుంచి అని చెప్పారు. చెప్పారు సంగారెడ్డి పోతే తొందరగా సాల్వ్ అయిపోతుంది. బంజారా హిల్స్ లోనే ఉంటారు, లేకపోతే ఆడికి పోదాం, సంగారెడ్డి పోయేద్దాం. అక్కడ కలెక్టర్, జేడీ గిట్ట అందరూ ఉంటారు కదా, అక్కడే క్లారిఫై అయిపోతుంది కదా. ఉండమని చెప్తాం మంత్రి గారికి, అక్కడే ఉండండి. మేము మీరు కూడా ఒకసారి మీ తరఫు నుంచి మాట్లాడండి, టైం తీసుకోండి. ఇఫ్ యూ వాంట్స్ us to come tomorrow or something. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇదేదో కేంద్ర ప్రభుత్వాన్ని పనిచేస్తారు లేని కట్టాం. ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్, వీడు దొంగ, వీడు పోతాడు అనుకుంటే వాడికి ఇష్టం కాదు. పరిష్కారం కావాలని ఇప్పుడు మాకు నమ్మకం కూడా లేదు మేడం, వాళ్ళ మీద విశ్వాసం లేదు కాబట్టి ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు రాజకీయ నాయకుడు. వాళ్ళతో ఇప్పుడు నాకు ఎవరైనా తెలియదు, డాక్యుమెంట్స్ ఏమున్నాయి దాని ప్రకారం మేము మాకు ఏం చేయాలి చేసాము అంతే. ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము మీతో గొడవ పడుతున్నాం. ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము, రైతుకి వచ్చి ఇవ్వలేదు. మేడం మీరందరూ అందరూ ఏమనే వచ్చారు ఇక్కడ ఇవ్వడానికి, అందరూ ఏమనే వచ్చారు ఇక్కడ ఇవ్వడానికి.
అది ఎందుకు అందుకు పెట్టిండు? ఇది దీంట్లో జూన్ రాశారండి, అప్పటికి జూన్ అలౌడ్ లేదు, ఎక్స్టెండ్ అయింది డేట్, దాంట్లో జూన్ అని అలౌడ్ లేదు, అందుకోసం ఇది రిజెక్ట్. ఇస్తామనుకుంటే మేడం ఇస్తామనుకుంటే ఏదో చేస్తారు. డేట్ లో సర్టిఫికేట్ ఇచ్చారు, డేట్ ఆఫ్ సోయింగ్ అనేది జూన్. ఈ అప్లికేషన్ మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు దీన్ని స్క్రూటినీ తీసుకుంటారా, ఎట్లా పడితే అట్లా తీసుకొని డస్ట్బిన్ వేసుకుంటారా? చేసేనే చేసామండి. ఎప్పుడు మేడం? 2017 లో చేసి 14 లో చేశాం. ఏం చేసారు మరి? ఇచ్చిన పిలిచి సరి చేసుకున్నామని చెప్పండి. ఈడీ అయితే ఎన్కేష్ అయింది, ఈడీ అయితే ఎన్కేష్ అయింది కదా మేడం. మొక్కజొన్న ఈడీ అయితే ఎన్కేష్ అయింది, ఈడీ అయితే ఎన్కేష్ అయింది కదా. ఆ డిసిషన్ నేను చెప్తున్నాను, ఇది చెప్తున్నారు కదా 28, ఇది మీరు ఇట్లా చిన్న చిన్న రీజన్ చూపెట్టి రైతుల్ని చంపకండి మేడం దయించి. మీకు ఇంత పెద్ద ఆఫీసులు ఇచ్చింది మేము కట్టే డబ్బులే కదమ్మా, ఇన్సూరెన్స్ కట్టేది, కారుకో మనిషికో కట్టే ఇన్సూరెన్స్ లేదు కదా మేడం. ఇట్లా చంపితే ఎట్లా జనాల్ని? మీరు దేశానికి అన్నం పెట్టే రైతులు ఇట్లా చంపితే ఎట్లా? కొంచెం పక్క జరగండి. అదే ఇప్పుడు దాంట్లో కారణం చూపెట్టారు కదా, అది జూన్ అని. ఆగస్ట్ లో అప్లికేషన్ తీసుకున్నారు కదా మేడం, అప్పుడు సరిదిద్ది తీసుకోవాలి కదా మీరు. ఏఓస్కి వెళ్ళింది. అగ్రికల్చర్ రాయమని రాసిన ఏడోళ్ళైనా మొక్కజొన్న వేస్తాం. ఒక్క నిమిషం ఉండండి, ఇవన్నీ మొక్కజొన్న ఏ నెల వేస్తారు మేడం? మీకు ఎరికేనా? నేను చెప్పింది వింటారా మీరు? మేము మాకు మీకు చెప్పింది మీకు ఏ నెల వేస్తారు ఏం కాదు. మా డబ్బులు కింద మీ అకౌంట్ లో వేసుకోకపోతే మీరు చెప్పేది ఏంటి, అప్లికేషన్ కరెక్ట్ లేదని చెప్పి మాకు పంపిస్తే దాన్ని సరి చేసుకుని ఇన్ టైం లో మళ్ళీ తీసుకొచ్చి ఆగస్ట్ లో మేదక్ నుంచి ఓన్లీ ఎవరికో ఏవో చెప్పిన అంటారు. అరే మీరు ఏవో ద్వారా కట్టారు అడ్రస్ లేదు అక్కడ, ఏవో ద్వారా కట్టారు లేదా? ఎందుకు కట్టారు? ఏవో తప్పు చేసిండు, ఏవో తప్పు చేసిండు, మీరేం చేసినావు? ఏవో ఒకటి ఎక్కువ చదువుతున్నావు కదా, నువ్వేం చేసినావు? ఏవోకి ఏం చేసినావు అంటున్నా, ఫైల్ ఎందుకు రిటర్న్ పోలేదు? అప్లికేషన్ మీ దగ్గర ఉంచుకున్నారు, డీడీ వాపస్ చేయనుంటే అప్లికేషన్ వాపస్. ఆగస్ట్ లో లేదు, అప్లికేషన్ ఆగస్ట్ లో వచ్చింది, అప్పుడే రిజెక్ట్ చేసి పంపనుండ్రి. నేను చేయలేదు సార్, మాకు ఎవరు చేయొచ్చు సార్. సంగతి మొత్తం అది సార్ అలా ఒక్క పేరు రాలేదు. తీసుకున్నారు మరి ఏవో ఏమన్నాడు మొత్తం మేడం మేడం ఇప్పుడు ఇవ్వచ్చు అని చెప్పింది. మళ్ళీ ఏం తప్పులు ఏం లేవు, తప్పు ఏం లేవు అని చెప్పింది. తప్పులు ఏం లేవు, ఆమె ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే గట్ట కాదు మేడము. తప్పుంటే మొత్తం వాపసు చేయనుంటే డీడీలు మొత్తం అవి తప్పులు అది తక్కువప్పుడు ఏ ఓటు 3 ఏళ్ళ నుంచి మేము ఎట్టుకుని మేడం మొత్తం రాలే ఏం రాలే. ఏవో తప్పు చేసినారు, జేడీ తప్పు చేసినాడు, డీడీస్ తీసుకుపోలేదు, మరి మాకేం చేయమంటారు? ఏం చేసుకోవడానికి అయితే ఏం చేసుకోవడానికి మీ మీద కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలి? పైసలు పోతే ఇప్పుడు మేడం మేము మీ మీద కంప్లైంట్ చేయాలి, మీరు మాకు కోఆపరేట్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు కదా. మేము మీ పైన ఎవరికి కంప్లైంట్ చేయాలి? మేము మీ పైన ఎవరికి కంప్లైంట్ చేయాలి? పోయిన అదే చెప్పండి మేడం, మీ పైన ఆఫీసర్ ఎవరు కంప్లైంట్? No, you are not ready to lodge a complaint for the mistakes done by the AOs. Then our question is, మీరు అదే చెప్పండి మీ పై ఆఫీసర్కి. నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ ఆఫీసర్, వేర్ షుడ్ వి గో? ఎవరికి కంప్లైంట్ చేయాలి మీ మీద?
సరే మీరు మా తరఫున వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు, మీరు భయపడుతున్నారు మంత్రి గారికి. ఓకే, మాకు భయం లేదు, మాకు భయం లేదు. మా డబ్బులు మీరు బ్యాంక్ లో తీసుకున్నారు. మేము మీ పైన ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి మేడం. మీ పైన ఆఫీసర్ ఎవరు, ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి. మీ మీదనే కంప్లైంట్ ఇస్తాం, మాకేముంది మేడం. ఆ కాగితాలన్నీ మాకు వద్దు, మేము ఎక్కువ ఇంగ్లీష్ చదువుకోలేదు, పల్లెటూరు వాళ్ళము. మీ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి, అడిగి పోయి కంప్లైంట్ ఇస్తాం. నేను కట్టింది మీకు కదా మేడం అమౌంట్, నేను మిమ్మల్ని బాబు, అడుగుతాను. నాకు ఎంతమంది డైరెక్ట్ గా కట్టారు, అందరికి నేను రిజెక్ట్ చేసి అందరికి 35,000 అప్లికేషన్ మీరు ఉన్నది రిజెక్ట్ చేయడానికే కదా, రైతులకు సాయం చేయడానికి కాదు కదా. మీరు ఉన్నది రిజెక్ట్ చేయడానికే కదా, దేశంలో రైతులు చెప్పడానికే కదా. జనానికి సాయం చేస్తే అనుకుంటే ఇట్లా పనిచేయాలి. చదువుకున్న ఆఫీసర్ బల కడుతున్నావా, ఎందుకు తప్పు రాసుకొస్తున్నావు, ఎందుకు చర్య తీసుకోలే చేసి స్ట్రేట్ క్వశ్చన్ మేడం, ఆయన అడిగితే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు ఏవో చదువుకోలే, జీతం తీసుకున్నాడా, ఎంత తప్పు రాస్తాడేమో ఒక ఆఫీసర్ ఏమిటి. ఇప్పుడు ఎవరు నష్టపోలే, ఏవో నష్టపోతారా బయట ఎవరు కట్టిస్తారు. మీరు వింటారా? చెప్పండి, పోతాం మేము. ఇవ్వండి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవ్వండి. మీరు పుట్ ఇట్ ఆన్ పేపర్. ఇది కూడా ఇవ్వండి, మేమే కూడా కంప్లైంట్ ఇస్తాం పోలీసులు. మీ ఆఫీస్ అడ్రస్, కార్డ్ అవన్నీ మీరు పుట్ ఇట్ ఆన్ పేపర్. మీకు రిప్రజెంటేషన్ ఇచ్చే బదులు కంప్లైంటే పెడతాం మేము. మీరు ఇప్పుడు మాతో పాటు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు. అగైన్స్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్, దోస్ హూ హావ్ డన్ మిస్టేక్, యూ డోంట్ వాంట్ టు గివ్ ఎ కంప్లైంట్. Okay, can you give at least in writing? I am asking you, please give me in writing, I'll reply. No, we don't give representation. మేము అడుక్కోవడానికి రాలేదు. మేము మీ డ్యూటీ మీరు మర్చిపోయినారు, చేయండి అని చెప్పడానికి వచ్చినాం. మీరు మేము చేయము అంటున్నాం. చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అదే చెప్తున్నాం. అదే మేడం, ఏవో తప్పు చేసినాడు, ఇవ్వండి, నేను కూడా రిప్లై ఇస్తాను. ఏవో తప్పు చేసినాడు, ఏవో మీద కేసు పెట్టండి అని Please అడుగుతున్నాం. give in writing, let the farmers represent, I'll give the reply. ఇంతమంది వచ్చి అరిస్తే ఇంకేం రిప్రజెంటేషన్ కావాలి? మీరు రాయండి, మాకు రాదు. మొత్తం ఊరంతా ఊరందరూ తీసుకొస్తాను. రేపన్నా వస్తాం మరి అట్లా. మొత్తం ఊరందరూ తీసుకొని వచ్చి వంట పెట్టుకుంటాం. భార్య పిల్లలందరూ దొరుకుని మేమందరూ ఏడుపులు మీకు బాగుంటాయి అంటే అందరం తీసుకొని వస్తాం. ఎద్దు బర్రె అన్ని తీసుకొని వచ్చి ఆఫీస్ ముందు కూర్చోమంటే కూర్చుంటాం మేడం. లేదంటే రాయండి, ఏం రాయమంటారో, మీకు ఏం కావాలో రాయండి. కంపెనీ వాళ్ళు తప్పు చేసినారు, మేము అప్లికేషన్స్ ఇంటర్వ్యూ సబ్మిట్ చేసినాం, వాళ్ళు మొత్తం తప్పు వాళ్ళ మీద చర్య తీసుకోండి. మేము అందుకని అడుగుతున్నాం, ఈ అప్లికేషన్స్ అన్ని కరెక్ట్ లేవు కాబట్టి You told them it is rejected, you please tell us, we will refund the premium అని చెప్పాము. That's what you are telling, that's all. ఏమని ఏమంటారు మేడం? ఫోటోలు తీస్తాం. మేడం గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఆయన, మరి ఆయన ఏం ఆఫీస్కే వచ్చిన కదా, ఏమైంది దొంగలు కాదు కదా. కమిషనర్ కాడిగా మీరు